హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి 1 కప్పు ఓట్స్, అరకప్పు పెసరపప్పుతో చాలా ఈజీగా చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీని చూద్దాం. ఇలా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా 1 కప్పు ఓట్స్ని తీసుకోవాలి. అలాగే అరకప్పు పెసరపప్పును తీసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ పోసి నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత పప్పు మునిగే వరకు వాటర్ని పోసి ఒక అరగంట సేపు ఈ పప్పును నానబెట్టుకోవాలి. ఇలా పప్పును నానబెట్టుకోవడం వలన త్వరగా ఉడుకుతుంది. చూడండి, ఒక అరగంట తర్వాత పప్పు ఇలా చక్కగా నానింది. ఆ తర్వాత ఇలా 1 కప్పు ఓట్స్ తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మనం తీసుకున్న 1 కప్పు ఓట్స్కి 4 కప్పుల వాటర్ని పోసుకోవాలి. ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును అందులో ఉన్న వాటర్ అన్నీ వంపేసి ఇలా పప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత 1 కప్పు ఓట్స్ను వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఓట్స్ పప్పు ఉడికించుకోవాలి. మనం పప్పు ముందుగా ఉడికించుకున్నాం కదా, ఈ ఓట్స్ ఉడకనికి పెద్దగా టైం ఏం పట్టదు. 1-2 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు చక్కెరను వేసుకోవాలి. మీరు ఈ చక్కెరకు బదులు బెల్లమైనా వేసుకోవచ్చు. ఇలా అంతా కలుపుకొని 1 నిమిషం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికేలోపు వేరొక బర్నర్పై ఇలా చిన్న ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇందులోకి కొన్ని బాదం, గుమ్మడి గింజలను వేసుకోవాలి. ఇలా ఓసారి కలుపుకొని చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. ఇవే వేయాలని ఏమీ లేదు. అలాగే కొన్ని కిస్మిస్లను వేసి ఇలా ఓసారి కలుపుకొని వీటిని ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఉడుకుతున్న ఓట్స్ పప్పులో వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు ఇలాచి పొడి వేసి అంతా ఓసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చేసుకొని స్వీట్ ఏమైనా తక్కువ అనిపిస్తే మరలా 1-2 స్పూన్ల వరకు చక్కెరను వేసుకోవాలి. నేను తీసుకున్న ఈ చక్కెర క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది. ఇలా అంతా ఓసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేడివేడిగా వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు ఇలా ఓట్స్తో హెల్తీగా చాలా తక్కువ టైంలో చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.